కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలం తడ్కోలు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. సందర్భంగా మాట్లాడుతూ జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కర్ను అత్యధిక మెజార్టీతో ఎంపీగా గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. భారతదేశంలో అన్ని కూటమిలు కలిసి రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా భారతదేశంని అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతోందని అన్నారు. బాన్స్వాడ నియోజకవర్గంలో మొదటిసారిగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. బాన్స్వాడ నియోజకవర్గంలోని బాన్స్వాడ పట్టణంలో 221 బూతులలో మరి ఈరోజు చూస్తూ ఉంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి లీడ్ వస్తుందనే నమ్మకం అయితే ఉంది. మరి ప్రజలలో మంచి స్పందన ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఎన్నో సంక్షేమ పథకాలు మరి అమలవుతున్న తరుణంలో మరి రేపు ఆగస్టు 15వ తారీఖున రుణమాఫీ 2 లక్షల రూపాయలు జరుగుతున్న సందర్భంలో మరి కాంగ్రెస్ పార్టీ పైన పూర్తి నమ్మకం, విశ్వాసం తెలంగాణ ప్రజలకు ఉందని చెప్పేసి మాకు కనబడుతూ ఉంది. మేము ప్రతి బూత్లో తిరుగుతూ ఉంటే ప్రజల నుండి విశేష స్పందన రావడం చాలా సంతోషం. అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అత్యధిక ఎంపీ స్థానాలు గెలిపిస్తామని చెప్పి ప్రజలు కూడా చెప్పడం చాలా సంతోషం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. కాంగ్రెస్ పార్టీ మా అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కర్ గారు భారీ మెజార్టీతో విజయం సాధిస్తూ ఉన్నారు. రేపు రాబో రోజుల్లో తెలంగాణలో మొత్తం 14 సీట్లు కైవసం చేసుకొని ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇండియా కూటమి ద్వారా అత్యధిక నిధులు తీసుకొచ్చి తెలంగాణ డెవలప్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం.